పోలీస్ ఆఫీసర్ వాడి సెల్ ఫోన్ సీజ్ చేశారు. ఇప్పటికీ అది ఏమైందో తెలియదు. అది శాంతి భద్రతలు లేవు అని చెప్పటానికి. ఈ రోజున స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ రోజున బ్రహ్మాండంగా ఎవరు ఎక్కడికి వెళ్ళాలని స్వేచ్ఛగా వెళ్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది ప్రభుత్వం. ఇక్కడ శాంతి భద్రతలు లేవని చెబుతున్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఒక ప్లాన్ ప్రకారం చేస్తారా? ప్రజలకు తెలియదా? స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలని వెళ్తున్నారు. మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఉందా స్వేచ్ఛ? లేదే. చంద్రబాబు నాయుడు గారు ప్రచార రథం మీద పైనుండి ఆయన రాయి విసిరి కొట్టి అవును చంపడానికి రాయి విసిరాడంట. ఎంత తప్పుడు కేసులు పెట్టారా మీరు ఆ టైంలో? ఎన్ని దొంగ కేసులు పెట్టినారా జగన్ రెడ్డి గారు? మీరిప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో శాంతి పద్ధతులు లేవు అంటారా? అధికారులను అరెస్ట్ చేశారంటారు. అధికారులను అరెస్ట్ చేస్తారండి తప్పు చేస్తే. మిస్టర్ జగన్, మీ టైంలో మీతో పనిచేసిన అధికారులు, మీ అవినీతికి సయ్యన్న అధికారులు, మీతో చేయి కలిపిన అధికారులు అందరూ కూడా జైలు పాలవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారితో గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయనతో నడిచిన వాళ్ళందరూ అందలం ఎక్కి కూర్చున్నారు. ఎప్పుడు ఎవరు అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవు. ఈ రోజున వేర్ ఇస్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ర్యాంక్. చాలా మీకు పాత్రికేయులు మీకు తెలియాలి, చాలా గట్టి ఆఫీసర్ అతను. నేను అప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను. నేను ఎంతే ఉంటాడు, నా తోడంత ఉంటాడు మనిషి. చిచ్చర పిడుగు. తోటి అధికారులు కూడా భయపడేవాళ్ళు, క్రింద అధికారులు ఎస్పీ ర్యాంక్ వాళ్ళు కూడా పరుగులు తీసేవాళ్ళు అతను వస్తున్నారంటే. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి నీ స్నేహం చేయటం వల్ల, నీతో చేయగలపటం వల్ల, నీ అవినీతికి సై అంటం వల్ల ఈ రోజున వేరేజీ ఎక్కడున్నాడు ఆయన? విజయవాడ జైల్లో కటికి నేల మీద పడుకున్నాడు. ఎవరు బాధ్యులు దీనికి? మీరు కాదా? అధికారులను అరెస్ట్ చేస్తే తప్ప? అధికారులను అరెస్ట్ చేస్తే తప్పండి. ఎంతోమంది నిరుద్యోగులు పట్టభద్రుల జీవితాలతో ఆడుకున్నాడు అతను. ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండి దాన్ని తన గుప్పెట్లో తీసుకొని అతను అప్పటి చైర్మన్ సవాంగ్ ఇష్టం వచ్చి వాడి జీవితాలతో ఆడుకున్నారు. అందుకే అనుభవిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి నీతోటే ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నీకు అత్యంత ఆప్తుడు అతను. కోట్లకు పడగలెత్తారట, కోట్లాది రూపాయల బంగారం ఉందట ఆయన దగ్గర. కానీ వేర్ ఇస్ హి నౌ? అదే విజయవాడ జైల్లో కటిక నేల మీద పడుకున్నాడు. ఒక పక్క బ్లేడ్ బ్యాచ్, ఇంకొక పక్క గంజాయి బ్యాచ్, వాళ్ళ మధ్యలో ఈ అధికారులు పడుకున్నారు. వారి దుస్థితికి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి. మీ పరిపాలన కాదా? మీ వ్యవహార శైలి కాదా? కృష్ణమోహన్ రెడ్డి అతను మీకు ఓఎస్డి. అతను ఫోన్ ఇస్తే, అతను కూడా చెప్పాడు ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా జగన్ గారు, అతను ఫోన్ ఇస్తేనే మాట్లాడేవాడంట. ఏం ఫోన్లు ఇచ్చాడో, నువ్వేం మాట్లాడావో. చివరిగా ఆడు కూడా కటిక నేల మీద జైల్లో పడుకొని ఉన్నాడు. ఎవరు బాధ్యులు దీనికి? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఆ అధికారులు విజయవాడ జిల్లా జైల్లో కటిక నేల మీద పడుకోవటానికి కారణం మీరు కాదా? మీ అవినీతి కాదా? మీ అస్తవ్యస్త పరిపాలన కాదా? మీ శాంతి భద్రతలు లేమి కాదా? మీ పరిపాలన ఉన్న అవినీతి కాదా? వాళ్ళు అక్కడ ఉన్నారు. వాడు విజయవాడ కమిషనర్ చేసినాడు అతను రానా. ఎక్కడున్నాడు అతను? మీ వల్ల కదా సస్పెన్షన్లో ఉన్నారు. మీ వల్ల కదా ఉద్యోగం సద్యోగం లేకుండా సంవత్సరం నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు కదా బాధ్యులు. విశాల్ గున్ని ఎక్కడున్నాడు? ఐపీఎస్ ఆఫీసర్ రోడ్ల మీద తిరుగుతున్నాడు సంవత్సరం నుంచి. ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్? మీరు కాదా బాధ్యులు? మీ అవినీతి కాదా? ఇంకా పెద్ద ట్వీట్ పెడతావా ఏమి ఆలోచన లేకుండా? చంద్రబాబు నాయుడు గారి టైంలో అధికారులను అరెస్ట్ చేస్తే ఊరుకుంటారండి? ఎవరో ఉన్నాడు, అతని పేరేంటండి, మినిస్టర్ కూడా చేశాడు, డ్యాన్స్ చేస్తాడు, సత్తెనపల్లిలో డ్యాన్స్ చేసిన మినిస్టర్ అంబటి రాంబాబు. ఐపీఎస్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని అంటాడు. ఐపీఎస్ తప్పు చేసి వదిలేయమని ఎక్కడ చట్టంలో ఉందా? నీ దుంపదగా నువ్వు లా ఎక్కడ చదువుకున్నావా రాంబాబు? ఐపీఎస్ని అరెస్ట్ చేయకూడదని ఎక్కడ ఉందా? నాకు తెలీదు.
నేను 30 సంవత్సరాలు పోలీస్ ఆఫీసర్గా పనిచేశా. అబ్బో ఐపీఎస్ దొంగతనం చేస్తే వదిలేయచ్చు, ఐపీఎస్ అవినీతి చేస్తే వదిలేయచ్చు, ఐపీఎస్ మర్డర్ చేస్తే వదిలేయచ్చు అన్నాడు అతను. ఐపీఎస్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని. ఆడేవాడు ఒకడున్నాడు రాజమండ్రిలో, అంతా తనకు తెలుసు అంటాడు. అతను అంటున్నాడు ఐఏఎస్ ఐపీఎస్ని ఎట్లా అరెస్ట్ చేయండి, నువ్వు చేయరండి. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని ఒక కానిస్టేబుల్ చెల్ అని లాకప్లోకి నెచ్చాడండి. తెలుసుకోవాలి మీరు, జర్నలిస్ట్ మీరు కూడా ఒకసారి చదవాలి పాత చరిత్ర కూడా. సీఎంని లోపలేశారండి, మనం చూడలా. కేజ్రీవాల్ ఎక్కడ పోయినాడు? సీఎం గుండి లోపలికి పోయినాడు. సెంట్రల్ మినిస్టర్ సుఖరాం వీళ్ళందరూ ఏమయ్యారు? జైలుకు పోయినారు. ఏఆర్ అంతులే సీఎం మహారాష్ట్ర జైలుకు పోయినారు. ఇండియన్ లా జ్యుడిషియరీ చాలా పవర్ఫుల్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మిమ్మల్ని కోర్టుకి గట్టిగా పిలవట్లేదు, మిమ్మల్ని వాయిదాలకు గట్టిగా అడగట్లేదు అనుకుంటున్నారు. ఉండండి, అన్నీ జరుగుతాయి. మీరు నాకు ఆశ చంద్రబాబు గారు ఎట్లా అరెస్ట్ చేస్తారంటారు, అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. అది కూడా అన్నాడు, అణచివేయటానికి ప్రజా భయకంతులు చేస్తున్నారు, అరాచక అన్యాయ పాలన. ఇతను శ్రీనివాసరావుతో పాటు అధికారులు కూడా అరెస్ట్ చేశాడంట. ఈ శ్రీనివాసరావు అంతటి ఘనాపాటి మనకు తెలీదా? మొన్నేమో లక్ష్మీ పార్వతి అని ఒక ఆమె ఉన్నారు కదా, వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆమె గురించి ఎవరో ఒక ప్రేక్షకుడు ఫోన్లో ఏదో మాట్లాడితే మహిళల్ని గౌరవించాలి, మహిళల్ని మనం చేయాలా అని చెప్పాడు ఈయన ఈ కొమ్మినేని శ్రీనివాస్. మరి నిన్న అతను మాట్లాడినప్పుడే ముసిముసి నవ్వులు, వెకిలి నవ్వినావు నువ్వు, పిచ్చి పిచ్చిగా మాట్లాడినావు నువ్వు. అటువంటి కొమ్మినేనికి సపోర్ట్ చేస్తారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? శాంతి భద్రతలు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా పోలీసులకు స్వేచ్ఛ ఉంటుంది, శాంతి భద్రతలు సజావుగా ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు కానీ, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి రెండవసారి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు కానీ పోలీసు వ్యవస్థకి పూర్తి స్వేచ్ఛనిస్తారు. అందుకే ప్రజలందరూ కూడా సుఖజీవనం చేస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు ఏమి ఇబ్బందులు లేవు రాష్ట్రంలో. మీరు సృష్టించినవి తప్పితే, మీరు చేసినవి తప్పితే మీ కాలంలోనే అరాచక పరిపాలన, రాక్షస పరిపాలన, శాంతి భద్రతలు లేమి కనపడిందని చెప్పి కూడా నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఇటువంటి పనికి మాలిన ట్వీట్లు పెట్టకండి. రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఈ రోజున ఒకటే మరల నేను ఒక హెచ్చరిక చేస్తున్నా, కొమ్మినేని శ్రీనివాస్ గారికి నేను తెలియజేస్తున్నా, పొరపాటును కూడా అమరావతి పరిసర ప్రాంతాలకు వెళ్ళబాక, మహిళలకు కనపడబాకానో మిస్టర్ కొమ్మినేని. అంటే నిన్నేం భయపెట్టాలని కాదు, హెచ్చరిస్తున్నా. నీ జాగ్రత్త కోసం, నీ రక్షణ కోసం నేను చేస్తున్నా. మరలా అమరావతి మహిళలకి నీ దొంపదేగా నువ్వేదన్నా వెళ్దామని అటు వెళ్ళావా, అమరావతి మహిళలకు కనపడ్డావా, తర్వాత మమ్మల్ని అడగొద్దు. నువ్వు కానీ ఆ నడింపల్లి ఆ కృష్ణరాజు కానీ ఎందుకు మీకు నోటి దూలకు తప్పితే ఏం మాటలవి? నేను ఈ రోజున అంటున్నా, నేను పాత్రికేయ సోదరుల మీ అందరూ చెబుతున్నా, దీని వెనక ఉన్న కుట్ర ఉన్నదా? ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన సూచనల ప్రకారమే మాట్లాడారా అని అనుమానం నాకు ఉంది. లేకపోతే ఇంత ధైర్యంగా కొమ్మినేని ఆ రాజు ఇంత పెద్ద మాట వాడతారా? దేవతల రాజధాని అని పదే పదే అంటారు మా నాయకుడు. అమరావతి, అమరలింగేశ్వర స్వామి ఆ దేవుడి పేరిట అమరావతిని పెడితే దాన్ని ఈ రకంగా వక్రీకరిస్తారా? మహిళల ఆగ్రహానికి గురవుతారా? మహిళల్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తారా? ఇక అంతకంటే లోతుకు వెళ్ళను నేను. వాళ్ళ మహిళల ఆగ్రహావేశానికి గురవద్దని చెప్పి కూడా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయనే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే తన సమాధి తాను తవ్వుకున్నట్టే, తన పతనాన్ని తాను కోరుకున్నట్టే అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సర పరిపాలన డీటెయిల్స్లోకి వెళ్ళట్లా. నేను ఇప్పటికే చాలా కాలాతీతమైంది. డీటెయిల్స్లో వెళ్ళా. చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ ఇయర్ పరిపాలన ప్రజారంజక పరిపాలన, ప్రజలు కోరుకునే ప్రజాస్వామ్య పరిపాలన, రాజ్యాంగ బద్ధ పరిపాలన.
మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది రాక్షస పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన అని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఎప్పటికైనా మీ వాళ్ళని కంట్రోల్ చేయండి. నాకు అర్థం కాని విషయం ఒక్కటండి, 100 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, నంబర్ ఆఫ్ మినిస్టర్లు జైలుకి వెళ్తే మరి 1000 కోట్ల ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ మద్యం కుంభకోణంలో ఇంకా ఎంతమంది రావాలి బయటికి? ఈ సిట్ కూడా వేగంగా దర్యాప్తు చేయాలి. దీని మద్యం కుంభకోణం నుంచి ఈ సిట్ దర్యాప్తులో ఒక్కొక్కరు అరెస్ట్ అయిన నేపథ్యాన్ని ప్రక్కదారి పట్టించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పిచ్చి వేషాలు, అగ్లీ నీచాతి నీచమైన వేషాలు వేస్తున్నాడు తప్పితే వేరే కాదని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా 1000 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో కొట్టేశారని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ వద్దు, క్యాష్ పేమెంట్స్ కావాలన్నారో మీరు అవినీతి చేసినట్టే లెక్క. తప్పకుండా అవినీతి చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టబద్ధంగా శిక్ష అనుభవించవలసిందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ.